హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 2 రోటి పచ్చళ్ళు చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. రోటి పచ్చడి కాదు, మిక్సీ పచ్చడి అన్నమాట. దానికోసం అయితే పండు మిర్చి, పల్లీలు, వెల్లుల్లి ఇవన్నీ ముందే రెండిటికి కలిపి నూనెలో ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంతకీ ఆ 2 పచ్చళ్ళు ఏంటంటే, ఫస్ట్ది వచ్చి గోంగూర. ఇదైతే నేను ఆల్రెడీ గోంగూర ఉన్న కొత్తిమీర మన ఆయిల్లో ఉడకబెట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా ఇది చల్లారాలి కదా, సో దాన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ పచ్చడి వచ్చేసి ఏంటంటే టమాటా అండ్ కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఇవి రెండింటిని కూడా చల్లారే వరకు అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను. మనమైతే ఏదైతే రెండింటి కోసం అని చెప్పేసి కారంకి అయితే వేపుకున్నామో పల్లీలు, పండు మిర్చి ఇవన్నిటిని అయితే మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో జీలకర్ర అండ్ ఉప్పు అయితే వేసుకొని దీన్ని అయితే మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులు ఉండేటట్టయితే మిక్సీ పట్టేసి దీంట్లో అయితే సగం మట్టుకు తీసి ఎందుకంటే ఫుల్ స్పైసీ ఉంటుంది ఆ పండు మిర్చి, నాకు తెలుసు, అందుకే సగం మట్టుకు తీసేసి దీంట్లో మన ఇది గోంగూర పచ్చడి ఉంది కదా, దాన్ని అయితే వేసి మిక్సీ పడితే ఇక్కడ ఏమైందంటే గోంగూర చాలా పుల్లగా అయింది. మళ్ళీ కొంచెం ఆ కారం ఏదైతుందో దాన్ని అయితే మళ్ళీ దాంట్లో వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ జార్ తీసుకొని మళ్ళీ దాంట్లో టమాటా ఇది ఉంది కదా అదంతా వేసుకొని మళ్ళీ కొంచెం కారం అయితే వేసుకున్నాను. అయితే ఇక్కడ ఈ 2 పచ్చళ్ళు చేయంగా కూడా నాకు ఆ కారం ఏదైతే మనం ఫస్ట్ పట్టుకొని పెట్టుకున్నామో అది ఇంకా కొంచెం అయితే మిగిలింది. దాన్ని నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ఏదన్నా దోశలు కానీ ఇడ్లీలు కానీ చేసుకుంటాం కదా, అప్పుడు కొంచెం టమాటా పచ్చడి వేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ మన గోంగూర పచ్చడి కోసం అయితే పోపు అయితే రెడీ చేస్తున్నాను. కానీ నాకు ఈ 2 పచ్చళ్ళల్లో కరివేపాకు అయితే చాలా అంటే చాలా మిస్ అయింది. ఫస్ట్ టైం కరివేపాకు లేకుండా నేనైతే పచ్చళ్ళు అయితే చేస్తున్నాను. పల్లీలు, శనగపప్పు, మినపప్పు పోపు వేసుకొని దాన్ని అంతా మన గోంగూర పచ్చడి ఉంది కదా దాంట్లో అయితే మిక్సీ చేసేసుకున్నాను. కానీ 2 పచ్చళ్ళు అయితే బాగున్నాయి, కానీ నాకైతే టమాటా పచ్చడి బాగా నచ్చింది. మీకేం నచ్చిందో కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్.